హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. సో మిడ్ వీక్ వెళ్ళిపోయేది ఎవరు? మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నాగార్జున వెళ్ళిపోతే సండే ఒక బాంబ్ అనేది పేల్చారు. అలాగే షాకింగ్ షేకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందా? మరి సీక్రెట్ రూమ్ సంగతి ఏంటి? సీక్రెట్ రూమ్ ఈ వారమైనా ఓపెన్ చేస్తారా? సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. 24/7 టీవీకి స్వాగతం. మీరు ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీక్రెట్ రూమ్ ఉందా లేదా అనేది ఇప్పుడు చాలా అంటే చాలా సోషల్ మీడియాలో అందరూ కూడా సీక్రెట్ రూమ్ ఉందా లేదా అనేది చాలా వైరల్ చేస్తున్నారు అనమాట. అసలు మెయిన్ పాయింట్ లైక్ మనం వెళ్తే 12 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్నాయా అంటే 12 మంది ఎవరు అని మనం చెప్పుకోవాలి. 8 మంది వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఆ వైల్డ్ కార్డ్ ద్వారానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉండబోతోంది అనేది ఒక సమాచారం. అయితే ఈ 8 మంది ఎవరు అనేది ఆల్రెడీ వీడియో పెట్టాం, అదైతే కంపల్సరీ చూడండి. సో ఇదే ఛానల్ లో ఉంటుంది. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోందా, ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆ ముగ్గురులో మనం చూసుకుంటే మణికంఠ, ఆదిత్య ఓం, ఇంకా నైనిక, ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలోనే ఎలిమినేషన్ అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అయితే వీళ్ళలో కొద్దిగా మణికంఠ ఫ్యాన్స్ మేబీ మనీని సేవ్ చేసుకుందామని ఓటు వేసినా వేయొచ్చు. కొన్ని సైట్స్ లో అయితే మణికంఠ సేఫ్ జోన్ లోనే కనబడుతున్నాడు. మరికొన్ని సైట్స్ లో ఆదిత్య ఓం సేఫ్ జోన్ లో కనబడుతుంది. అయితే నైనిక మాత్రం ఎక్కడ సేఫ్ జోన్ లో లేదు. సో బాటమ్ లోనే కనబడుతుంది. సో మాక్సిమం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా నైనిక వెళ్ళిపోయే ఛాన్స్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మణికంఠ మెయిన్ ఎలిమినేషన్ లో వెళ్ళిపోతాడా లేదా విష్ణుప్రియ, ఆదిత్య ఓం వీళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి అది కూడా చాలా ఆసక్తిగా. విష్ణుప్రియ డేంజర్ జోన్ లో ఉండటం అనేది చాలా అంటే చాలా షాకింగ్ ఇది పరిణామం అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఇప్పుడు విష్ణుప్రియ, ఆదిత్య ఓమ, మణికంఠ. నిజానికి విష్ణుప్రియకి మంచి క్రేజ్ ఉండేది, కానీ తన గేమ్ తనే చేతులారా పాడు చేసుకుంటుందా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నే పిచ్చ లైట్ తీసుకుంటుంది. టాస్క్ గెలిచినా ఓడినా, క్లాన్ గెలిచినా ఓడినా ఏముందిలే తొక్క అనే యాటిట్యూడ్ తోనే ఉంది. ఎక్కువ కాలం హౌస్ లో నిన్న కూడా నామినేషన్ ఏముంది, ఎక్కువ కాలం ప్రజలు ఆదరిస్తే ఉంటాం, లేదంటే ఇంట్లో ఉంటాం, వెళ్ళిపోతాం అన్నట్టే మాట్లాడుతుంది. పిచ్చ లైట్ గా ఉంది మాటల్లో. మనం చూస్తే మాత్రం మన చేతిలో ఏం లేదబ్బా, మన టాస్క్ ఆడిన ఒకటే, ఆడిపోయిన ఒకటే, కూర్చున్న ఒకటే, నుంచిన ఒకటే, హాట్ వాటర్ తాగిన ఒకటే, కాఫీ తాగిన ఒకటే, వాడితో గొడవ పడిన ఒకటే, గొడవ పడకపోయిన ఒకటే, ఈ రేంజ్ లో ఉంది. సో ఇలాగే ఉంటే ఎక్కువ కాలం హౌస్ లో సస్టైన్ అవ్వలేదు గ్యారంటీ. ఫైనల్ గా రిజల్ట్స్ ఒక్కసారి చూస్తే నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, మణికంఠ, ఇక ఆదిత్య, నైనిక. సో వీళ్ళల్లో ఆదిత్య, నైనిక, మణికంఠ వీళ్ళు బాటమ్ లో అయితే ఉన్నారు. కొంచెం విష్ణుప్రియని అక్కడక్కడ సేఫ్ జోన్ లో కనబడుతుంది కాబట్టి ఓకే, సేఫ్ జోన్ లో వేసిన మెయిన్ వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఆదిత్య, నైనిక లేదా మణికంఠ, నైనిక వీళ్ళ మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఇక్కడే మీకు ఒక పాయింట్ చెప్తా ఏంటంటే హిందీ బిగ్ బాస్ లో ఏం చేస్తారంటే స్వాపింగ్ ఎలిమినేషన్ అనేది చేస్తారు. అంటే వైల్డ్ కార్డ్ నుంచి 4 ఇంట్లోకి రావాలి అంటే అక్కడ హౌస్ లోంచి 2 బయటకు వచ్చేయాలి అని ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్. హౌసింగ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇది హోస్ట్ ఆధ్వర్యంలో జరగచ్చు, లేదా సాటర్డే ఎపిసోడ్ లాగానే స్వాపింగ్ అనే ద్వారా కూడా ఎలిమినేట్ అనేది జరగచ్చు. ఆడియన్స్ కి మాత్రం ముందే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పేసి ఆ తర్వాత హౌస్ మేట్స్ ఓటింగ్ అనేది పిలుస్తారు. అక్కడే హౌస్ మేట్స్ ఓటింగ్ పెడతారు. ఇప్పుడు సపోజ్ హౌస్ మేట్స్ లో విష్ణుప్రియ వెళ్ళిపో, నైనిక వెళ్ళిపో అన్నారు అనుకుందాం. అప్పుడు విష్ణుప్రియ సీక్రెట్ రూమ్ కి వెళ్తుంది, నైనిక కూడా సీక్రెట్ రూమ్ కి వెళ్తుంది. అంటే వెంటనే ఎలిమినేట్ అవ్వదు. సీక్రెట్ రూమ్ లో ఉంచి వాళ్ళని కొత్త వాళ్ళతో స్వాప్ చేయమనే టాస్క్ అనేది హౌస్ మేట్స్ కి స్టేజ్ మీద కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది మిడ్ వీక్ వాళ్ళిద్దరిని పంపు చేసి. సో మిడ్ వీక్ ఒకవేళ ఎవరైనా ఎలిమినేట్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి కంగారేమో, సీక్రెట్ రూమ్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకనే సీక్రెట్ రూమ్ ఉందా లేదా అనే చెప్తున్నా. ఇది బాగా వర్కౌట్ అయింది హిందీలో. లాస్ట్ టైం ఒక ముగ్గురిని అమ్మాయిల్ని మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, యు ఆర్ ఎలిమినేటెడ్, యు ఆర్ ఎలిమినేటెడ్, యు ఆర్ ఎలిమినేటెడ్. ఒక్కోసారి ఒక సీజన్ లో ఏమైందంటే హౌస్ మేట్స్ మిడ్ వీక్ ఓటింగ్ అనేది పెట్టారు తమిళ్లో. వాళ్ళు ఒకళ్ళు ఎలిమినేట్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయి సీదా సీక్రెట్ రూమ్ లో ఉంటారు. ఆ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చి బయట హోస్ట్ ఒక హౌస్ మేట్స్ ప్రవేశపెడతారు వైల్డ్ కార్డ్. ఈ వైల్డ్ కార్డ్ లోపలికి రావాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చేది, లేదా ఈ అమ్మాయిని అయినా కానీ సీక్రెట్ రూమ్ లో ఉంది కాబట్టి ఈ అమ్మాయిని స్వాప్ చేస్తారు.
ఇలా సమ్మోర్ ఎక్కడో అక్కడ ఒక పరిస్థితి అనేది సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ పద్ధతి పెట్టే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇది బాగా వర్కౌట్ అయింది. దాని ప్రోమో సెన్సేషనల్ గా ఉంటుంది, డౌటే లేదు. వైల్డ్ కార్డ్ నుంచి నలుగురు లోపలికి రావాలంటే ఇంట్లోంచి ఇద్దరు బయటకు వెళ్ళిపోవాలి అనేసరికి కాస్త వణుకు పుట్టింది. అది కూడా నామినేషన్ లో ఉన్న వాళ్ళని తీయచ్చు, లేని వాళ్ళని తీయచ్చు. ఒకవేళ నామినేషన్ లో ఉన్న వాళ్ళు అనుకోండి, నైన్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, ఆదిత్య ఓం ఛాన్స్ ఉంది, మణికంఠ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో మరి చూద్దాం ఈ ఎంటైర్ సినారియాలో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు ఏంటి అనేది మనం డీప్ గా అనలైజ్ చేసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.